కొత్తగా కనిపిస్తున్నారు అంటే దాని వెనుకున్న ఒక బలవంతుడిని ఇప్పుడు పిలుద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ అవర్ డిఓపి మహిరెడ్డి గారు. వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సో ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ని మనందరికీ అందించినటువంటి మా డిఓపి మహిరెడ్డి గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. రోజు మాట్లాడకుండా భయం వేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుహాస్ సార్. నాకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చారు సార్ యాక్చువల్లీ. అలాగే గోపి గారు కూడా పాపం నా ముందు మూవీ ఈ మూవీకి కూడా ఆయన వల్లే నేను. థ్యాంక్ యూ గోపి గారు. అలాగే మా శ్రవంతి గారు, తర్వాత శ్రావణి గారు, శివాని గారు, శివాని గారు అంటే మీరుంటే చాలా హ్యాపీగా ఉండదు శివాని గారు స్పాట్లో. అంటే ఎప్పుడు అక్కడే ఉంటారు, చాలా త్వరగా వచ్చేస్తారు. మేము కొన్ని ఎపిసోడ్స్ మార్నింగ్ 6 పిలిచి మార్నింగ్ 6 వరకు చేసాం. మళ్ళీ నెక్స్ట్ డే లాస్ట్ షార్ట్స్ శివాని గారి మేము క్లోజప్స్ పెట్టేవాళ్ళం. కానీ చాలా బాగున్నారు శివాని గారు. తర్వాత సుహాస్ సార్ దీంట్లో చాలా బాగుంటాడు. చాలా కష్టపడ్డా సుహాస్ సార్ని చూపించడానికి, బాగా చూపించాలని. థ్యాంక్ యూ సుహాస్ సార్. సినిమాలు చాలా బాగుంటుంది సార్ మీరు నిజంగా. తర్వాత ఇంకా ప్రొడక్షన్ సైడ్ వస్తే మా ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారు. ఆయన అంటే మేము ఈ సినిమా 60 డేస్ అనుకున్నాం, వర్కింగ్ డేస్ 55 to 60 డేస్ అనుకున్నది. జస్ట్ 36 డేస్లో ఫినిష్ చేసాం మేము. ఫర్ రీజన్ ప్రొడక్షన్ అంటే వాళ్ళు ఏది కావాలన్నా కానీ మాకు ఎప్పుడు మేము ఆన్ స్పాట్కి వెళ్తే దేనికోసం వెయిట్ చేసింది లేదు. అంటే ఇమ్మీడియట్గా రెడీగా ఉండేదన్నమాట అక్కడ, అవుట్ సైడ్ కానీ ఇంకోటి. సో దీనికి మెయిన్ రీజన్ మా బిఎన్ రెడ్డి గారు. అలాగే దీనికి మెయిన్ పిల్లర్ మా రమణారెడ్డి గారు. అంటే ఆయన ఎలా అంటే ఓకే నువ్వు వెళ్ళిపో, రేపు వచ్చేస్తే మార్నింగ్, సో మీరు కూల్గా చేయండి అలా చెప్పాము. సో దానివల్ల చాలా బాగా. అలాగే మా మేనేజర్ సికందర్ గారు, శేఖర్ రెడ్డి గారు చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు. అలాగే మా మెయిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సిద్ధు గారు, నేను హబ్రం అంట ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత వివేక్, రాజు చాలా కష్టపడ్డారు, అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే మా శ్రవంతి గారు చాలా బాగుంటుంది దీంట్లో క్యారెక్టరు, చెప్పకూడదు అది. తర్వాత మా అన్న సుదర్శన్ గారు, అదిరిపోద్ది దీంట్లో. సామాజిక వర్గం తర్వాత బెస్ట్ ఉంటుంది దీంట్లో కామెడీ అన్నది. టైమింగ్ అసలు సుహాస్ సార్ది, తర్వాత సుదర్శన్ వెళ్ళిపోతూనే ఉంటుంది అలాగా. అలాగే ఇంకా మా డిఐ టీమ్, మా కలరిస్ట్ వివేకానంద్ గారు చాలా మూవీస్ చేశాను, పెద్ద ఓజీ మూవీస్ ఇవన్నీ చేశారు. ఆయన మా కోసం అడిగితే ఆయన రిక్వెస్ట్ చేసి మా మూవీ చేశారు ఆయన. అలాగే మాకు సపోర్ట్ చేసిన సివి రావు గారు. తర్వాత థ్యాంక్ యూ సుహాస్ సార్, మీరు నెక్స్ట్ ఇవ్వాలి నాకు, డెఫినెట్గా బాగా చేస్తాను. అలాగే మా గోపి గారు అంటే ఆయన చాలా ఫ్రెండ్లీ అనమాట. మేము ఫస్ట్ ఈ సినిమా సుహాస్ సార్ దగ్గర ఓకేనా వెంటనే ఆయన ఎమ్మటే నాకు కాల్ చేసి మేము మణికొండలోకి కలిసాము. ఎమ్మటే చెప్పాడు మనకు మూవీ ఓకే అయిపోయింది, మనమే చేస్తున్నామని. థ్యాంక్ యూ గోపి గారు, ఎప్పటికీ మర్చిపోలేను నేను అది. సీరియస్లీ నాకు ఎప్పటికీ మైండ్లోనే ఉంది. అలాగే మేము దీంట్లో చాలా సెట్లు వేసాము. పెద్ద సెట్ ఒకటి ఉంటుంది, ఆల్మోస్ట్ 50% షూట్ దాంట్లోనే ఉంటుంది, అది రివీల్ చేయకూడదు. అది వచ్చేసి మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ కుమార్ గారు చాలా బాగా ఇచ్చాడు. నేను ఇప్పటివరకు వర్క్ చేసిన వాళ్ళు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ ఆయన. అంటే మనం ఇచ్చిన దానికంటే బెటర్ ఇస్తాడు ఆయన. చాలా యూజువల్లీ ఇలా బాగుందంటే కారణం మెయిన్ మా రామ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా లావణ్య గారు, అలాగే మా చాలామంది చేశారు టీం అంతా, చెప్పకూడదు అంతా ఎక్కడ చేశారు అని. అదే మన సినిమాలో అది రివీల్ చేయకూడదు కదా అది. సో థ్యాంక్ యూ సుహాస్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాని గారు, థ్యాంక్ యూ. మీరు షార్ట్ రెడీగా పెట్టి మా యాక్టర్ల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఎంత పేషెన్స్గా ఎదురు చూశారు, మీ స్పీచ్ కోసం కూడా వాళ్ళంత పేషెన్స్గా ఎదురు చూశారు. బట్ ఫైనల్గా మీరు మాటలన్నీ ఈ ఈవెంట్ కోసం దాచుకున్నారని అర్థమైంది మాకు. అన్నీ బయటకు వచ్చాయి, కానీ ఇంకా ఏమైనా రాని ఉంటే ఇది కమాన్.
అంతే కదండి. మీరే బ్లెస్సింగ్ ఇవ్వరా? అందరికీ ఇవ్వండి, ఆల్రెడీ పర్లేదు రాయండి, ఏదో ఒకటి. ఇగో ఇక్కడ రాయండి. పాపం విప్లవ్ గారికే సడన్ షాక్, మీ అందరికీ ఆలోచించుకునే టైం కూడా దొరికిందిగా. ప్రిపేర్ అయిపోండి. సూపర్ హిట్, ఎస్, బ్లాక్ బస్టర్ యాక్షన్. ఆఫ్ కోర్స్ బ్లాక్ బస్టర్ కూడా Blockbuster రాయొచ్చు. ఇంకొకళ్ళు రాస్తారు. ఫస్ట్ సుహాస్ సార్కి చెప్పా ఇది బ్లాక్ బస్టర్ సార్ అని. ఓహో, అది